సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కోవూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఘనంగా జరిగాయి. కోవూరు రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో 37 సంవత్సరాలుగా ఈ పోటీలు వేడుకగా నిర్వహించారు. ఈ ఏడాది 2 తెలుగు రాష్ట్రాల నుంచి 42 జతల ఎడ్లు పోటీలో పరుగు తీశాయి. 2.4 కిలోమీటర్ల దూరం తక్కువ సమయంలో వెళ్లి వచ్చి ఎడ్లను విజేతగా ప్రకటించారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. పోటీని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలతో కొత్తూరు ప్రాంతం కోలాహలంగా మారింది. మా కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గడిచినటువంటి 37 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తా ఉన్నాం. ఎడ్ల పరుగు ప్రదర్శన కార్యక్రమం కోవూరు పట్టణ పరిధిలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి వీక్షించి సంక్రాంతి సంబరాలని బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఈ పరిసరాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించడం జరుగుతుంది. రాజకీయాలకి తావు లేకుండా తూర్పు గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు కావచ్చు, ఇట్లాంటివి ఏదైతే జరుగుతుంటాయో అదేవిధంగా మన సంస్కృతికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ఎడ్ల పరుగు ప్రదర్శన కార్యక్రమాన్ని చాలా సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కలిసి జరుపుకోవడం జరుగుతుంది. 37 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి ఈ రోజు సుమారుగా 46 జతలకు సంబంధించినటువంటి ఎడ్లు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అంతే ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. 46 జతలు ఈ సంవత్సరం పోటీలో పాల్గొన్నాయి. 46 జతల్లో కమిటీ నిబంధనలు వ్యతిరేకించిన ఇప్పటికే 4 జతల్ని తొలగించడం జరిగింది. 42 జతలు పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ పోటీలు పూర్తిగా 3 గంటల కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.